IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ చేరుకున్నారు. ఘటనపైన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనను ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఘటనపైన సీఎం చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. దీంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ సబ్ కలెక్టర్ కార్యాలయం వెళ్లారు. మరోవైపు పోలీసుల అదుపులో సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఉన్నారు. వీరిని పోలీసు అధికారులు విచారిస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి సిబ్బంది చేరుకున్నారు. పోలీసు అధికారులు వారిని విచారించి పలు విషయాలు కూడా తెలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, సంధ్య, ఇప్పుడు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. సుమారు గంట క్రితము ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, అట్లాగే సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యర్ ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి చేరుకున్నారు. నేరుగా వాళ్ళు బయట మీడియాను కూడా మాట్లాడకుండా నేరుగా ఆయన లోపల సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళారు. గత 40 మినిట్స్గా ఆయన ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ విభాగాలంతా కూడా డీజీపీ అట్లాగే సిఐడి చీఫ్ క్షుణ్ణంగా సందర్శిస్తూ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగి ఉండవచ్చు, ఎక్కడ జరిగింది, ఇంకా ఎంత నష్టం జరిగింది, ఎట్లాంటి ఫైల్స్ పోయినాయి, అట్లాంటి అనేక అంశాలపైన అక్కడే అందుబాటులో ఉన్న సిబ్బంది ద్వారా డీజీపీ తెలుసుకుంటున్నారు. మొత్తం పోలీసు ఉన్నతాధికారులు మొత్తం కూడా లోపల డీజీపీకి అన్ని విధాలు సహకరిస్తూ సమాచారం అందజేస్తూ ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు, ఇది ప్రమాదమా, ఇది కుట్రకోణమా, అంటే ఇది ప్రమాదం జరిగేందుకు అసలు అవకాశం ఉందా లేదా, ఎవరైనా వ్యక్తులు వచ్చి వీటిని కాల్చివేశారు, ఒకవేళ వ్యక్తులు వచ్చి ఉంటే ఎటువైపు నుంచి వచ్చి ఉండొచ్చు, ఎంతమంది వచ్చి ఉండొచ్చు, నిన్న రాత్రి దాదాపు 10 గంటల నుంచి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరిగింది, ఇలాంటి అనేక అంశాలపైన స్వయంగా డీజీపీనే ఇన్వాల్వ్ అయ్యి అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను అడిగి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక బయట ఆయన అంటే మరి కాసేపట్లో మరో ఒక హాఫ్ అన్ అవర్లో స్వయంగా డీజీపీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారని ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తం మీద ఆయన మాట్లాడతలేదో చూడాల్సి ఉంది. మరోవైపు స్వయంగా ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు కూడా హుటాహుటిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. ప్రధానంగా అంటే విద్యుత్ శాఖ కోణంలో ఈ ఘటన ఎలా జరిగింది అన్న అంశంపైన సిఎండి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. నిజంగా ఒకవేళ షార్ట్ సర్క్యూట్కి అవకాశం ఉందా అన్న కోణంలో కూడా ఆయన విచారణ జరుపుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు పోలీసులు క్లూస్ టీమ్ రంగంలో దిగింది, ఫోరెన్సిక్ నిపుణుల రంగంలో దిగారు. అన్ని విభాగాల్లో అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. సంధ్య, అయితే మురళి, నిన్న అంటే కొంచెం లేట్ నైట్ వరకు కూడా ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు ఇంట్రోగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కదా, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? గౌతమ్ తేజ అనే ఒక సబ్ కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా కార్యాలయంలోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఆ మేరకు నేరుగా సీఎంఓ కార్యాలయానికే సమాచారం అందింది. పైగా నిన్న ఆదివారం అసలు అంటే విధులు డ్యూటీ లేని సమయంలో ఆయన పైగా అర్ధరాత్రి వరకు అంత సమయం వరకు ఏదైతే విక్రమ్ తేజ ఎందుకు అక్కడ ఉన్నాడు అని అన్ని కోణంలో దర్యాప్తు ఉదయం నుంచి ముమ్మరంగా కొనసాగుతోంది. ఎవరైతే ఉన్నారో తేజాని తెల్లవారుజామునే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతని ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని కాల్ డేటాను ఆరా తీస్తున్నారు. నిన్నంతా కూడా అతను ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ తిరిగారు అని అన్ని కాల్ డేటా మొత్తం కూడా ప్రస్తుతం ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మొత్తం ఉన్న ఇంకొంతమంది సబ్ కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల మొబైల్ కూడా ఈ మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగులంతా కూడా నిన్న మొన్న ఎవరితో మాట్లాడారు, ఆ కాల్ డేటా ఏంటి అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంది, ఎంత లోతైన చెబుతుంది చూస్తే ఇట్లే అర్థమవుతుంది. మరోవైపు ప్రధానంగా నిన్న రాత్రి 9 గంటల నుంచి అట్లాగే అర్ధరాత్రి దాటింది, అంటే ప్రమాదం ముగిసిన 1 గంట వరకు, మంటలను ఆర్పేసిన 1 గంట వరకు ఆ ప్రాంతంలో సెల్ టవర్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కాల్ డేటా ఏంటని కూడా ఆరాధిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం మినిట్ టు మినిట్ ఇన్ఫర్మేషన్ కూడా తమకు ఇవ్వాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయం జిల్లా అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, అసలు మొదటగా ఎవరు చూశారు, అక్కడ డ్యూటీలో ఉన్న వాచ్మ్యాన్ చూశాడు, వాచ్మ్యాన్ ఎప్పుడు సమాచారం ఇచ్చాడు, ఫైర్ సిబ్బంది
ఎంతమంది ఎప్పుడు వచ్చారు, ఆ ప్రాంతంలో అక్కడ ఎవరు ఉన్నారు లాంటి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అంతా కూడా స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉన్నతాధికారులు ఒక నివేదిక కూడా మరి కాసేపట్లోనే పంపబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అంటే ఏ రికార్డ్స్ నాశనం అయ్యాయి అనేది ఇప్పుడు కొంచెం సస్పెన్స్గా మారింది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సెక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఏదైతే ఉందో అసైన్ భూములకు సంబంధించినవి, అట్లాగే ల్యాండ్ అక్విజేషన్కి సంబంధించి అంటే భూసేకరణకు సంబంధించింది, ఇంకా 22A నిషేధిత జాబితాకు సంబంధించింది, అట్లాగే సమాచార హక్కు చట్టం సంబంధించిన దస్తాళంతో భద్రపరిచిన సంబంధించింది, ఇట్లా 4-5 సెక్షన్లకు సంబంధించిన రికార్డులోనే భారీగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏమాత్రం అస్సలు పూర్తిగా డాక్యుమెంట్స్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయి. అయితే ఇదే సందర్భంలో మరొక ప్రశ్న కూడా ఉదయించక మారదు. డాక్యుమెంట్స్ ఒకవేళ, ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటలైజ్ చేస్తున్నారు, మొత్తం ప్రభుత్వ డాక్యుమెంట్స్ పట్టాలు ఇవన్నీ కూడా తిరిగి కంప్యూటర్లో డిజిటలైజ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ డేటా అంతా కూడా కంప్యూటర్లో ఉందా లేదా, ఆ మేర కంప్యూటర్లో ఎక్కించారా, ఆ డేటాను కూడా ఏమైనా అరెస్ట్ చేశారా, లోపల కంప్యూటర్స్ కూడా ఏమైనా నాశనం అయ్యాయా అనేదే ఇప్పుడు సమాధానం దొరకాల్సిన ప్రశ్నలుగా అనుమానిస్తుంది. మొత్తంగా ఉన్నతాధికారులు దీనిపైన ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు. స్వయంగా డీజీపీనే మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతారని ప్రచారం జరుగుతుంది. మరి అంటే డిజిటలైజ్ చేసి ఉంటే ఆ డేటా అంతా కూడా ఇప్పుడు యాక్చువల్గా డాక్యుమెంట్స్ తాలూకు డేటా అంతా కూడా కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ ఇది దగ్ధమైనా కూడా ఆ డేటా నుంచి మనం లాబట్టుకోవచ్చు. కానీ ఆ డేటా అలాంటిది అందులో ఎక్కించారా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియని ఒక $1000 ప్రశ్నగా మారిపోయింది. మొత్తంగా డాక్యుమెంట్స్ అయితే చాలా చాలా కీలక డాక్యుమెంట్స్ అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి, ఇది ఎవరు చెప్పిన తేజ ఎవరైతే అతను జూనియర్ అసిస్టెంట్ అతను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. నిన్న రాత్రి 11 వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎవరిని కలవడానికి వచ్చావు, అంత సమయం వరకు ఏం చేస్తూ ఉన్నాం, అతని కాల్ డేటా ఏంటనేది స్వయంగా అతన్నే విచారిస్తున్నారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకుని అతని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. మొత్తం కేసు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు అక్కడ క్లూస్ టీమ్ కానీ లేదా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ వచ్చి దానికి సంబంధించినటువంటి ఏమన్నా క్లూస్ ని సేకరించారని అనుకోవచ్చా? ఫోరెన్సిక్ టీం తెల్లవారుజామున 5 గంటల నుంచే సీన్లోకి రావడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఏదైతే దగ్ధమైన వాటి అవశేషాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎవరన్నా పెట్రోల్ పోసిగా నిప్పంటించుంటే తప్పనిసరిగా ఫోరెన్సిక్ టీంకి దొరికిపోతారు. ఎందుకంటే పెట్రోల్ తాలూకు అవశేషాలు అక్కడ తప్పనిసరిగా లభిస్తాయి. కాబట్టి ఆ ఫోరెన్సిక్ టీం ఆ పనిలో ఉంది. ఫోరెన్సిక్ టీంకి ఇప్పటి వరకు ఏమన్నా పెట్రోల్ పోసి లేదా మరేదన్నా పేలుడు పదార్థాలతో, పేలుడు స్వభావం కలిగిన పదార్థాలతో కానీ వస్తువులతో కానీ వాటితో ఏమన్నా దగ్ధం చేశారా అన్న కోణంలో కూడా ఫోరెన్సిక్ టీం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అక్కడ అనేక శాంపుల్స్ ఇప్పటికే ఫోరెన్సిక్ టీం కలెక్ట్ చేశారు. అట్లాగే పోలీస్ జాగిలాలు కూడా రంగంలోకి దిగాయి. ఆ చుట్టుపక్కల నిన్న రాత్రి తర్వాత ఎవరెవరు తెచ్చాడారు ఏంటి అనేది పోలీస్ జాగిలాలు కూడా ఒకవైపు వాటితో కూడా విచారణ కొనసాగించే ప్రయత్నం కొనసాగుతుంది. మరోవైపు కాల్ డేటా అంటే సిఐడి చీఫ్ కూడా రంగంలో దిగిన నేపథ్యంలో కాల్ డేటాను చుట్టుపక్కల ఉన్న సెల్ టవర్ నుంచి నిన్న రాత్రి 10 నుంచి అట్లాగే తెల్లవారుజామున 1 గంట వరకు ఆ చుట్టుపక్కల మొబైల్స్ ఎవరు యూజ్ చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఏ కాల్స్ ఎక్కువ ఇలాంటి అనేక అంశాలను కూడా మొబైల్ డేటా కూడా సేకరించే ప్రయత్నం చేయబోతున్నారు. మొత్తంగా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకుండా అన్ని కోణాల్లో కూడా విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. సంధ్య. రైట్ మురళి.